హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏం హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం సినోనిమ్స్ అండ్ యాంటనిమ్స్ సిరీస్ అయితే స్టార్ట్ చేసుకున్నాం కదండి. బ్లాక్ బుక్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్లీ ఆస్క్డ్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఇప్పటి వరకు ఏ నుంచి ఈ ఆల్ఫాబెట్స్ వరకు స్టార్ట్ అయిన వర్డ్స్ అన్నీ సినోనిమ్స్ యాంటనిమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. దానికి సంబంధించినటువంటి ఏదైతే నేను వీడియోస్లో పార్ట్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. జాయిన్ అవ్వండి. యూ కెన్ ప్రాక్టీస్కి పక్కన పెట్టుకోండి. ఓకే, నౌ ఇప్పుడు మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఎఫ్ సిరీస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. సో విల్ ట్రై టు కంప్లీట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫ్యాబ్రికేట్. ఫ్యాబ్రికేట్ ఈజ్ అ వర్బ్. ఓకే, అంటే సృష్టించడం, కల్పించడం. ఓకే, ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ అనమాట. ఓకే, టు ఇన్వెంట్, క్రియేట్ ఆర్ మేకప్ ఆఫెన్ సంథింగ్ ఫాల్స్. ఫ్యాబ్రికేషన్ అంటే బేసిక్గా దాన్ని ఫోర్జరీ చేయడం అని చెప్పచ్చు, లేకపోతే దాన్ని క్రియేట్ చేసినట్టు చూపించడం, సృష్టించడం అవ్వచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హీ ఫ్యాబ్రికేటెడ్ ఎ స్టోరీ టు అవాయిడ్ పనిష్మెంట్. అంటే తను ఒక స్టోరీని కల్పించాడు, అల్లాడనమాట, టు అవాయిడ్ పనిష్మెంట్. సినోనిమ్స్ ఇన్వెంట్, కాన్కాక్ట్ అంటే కూడా ఊహలతో సృష్టించడం, అంటే ఊహాజనితంగా సృష్టించడం అనమాట, అంటే మైండ్లో మ్యాప్ చేసుకోవడం. నెక్స్ట్ డివైజ్ అంటే రూపొందించడం. ఫాల్సిఫై అండ్ ఫోర్జ్. ఫాల్సిఫై అన్నా ఫోర్జ్ అన్నా కూడా లేని దాన్ని సృష్టించడం అనమాట. ఓకే, యాంటనిమ్స్లోకి వస్తే డిస్ట్రాయ్, డెమాలిష్, బ్రేక్, డిస్మాంటిల్ కూల్చివేయడం లేదా దాన్ని డెమాలిష్ చేయడం, డిస్మాంటిల్ చేయడం అంటే కంప్లీట్గా దాన్ని నాశనం చేయడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ ఫ్యాబ్యులస్. సో ఫ్యాబ్యులస్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అంటే మనందరికీ తెలుసు ఆ వర్డ్ అద్భుతమైన లేదా శ్రేష్టమైన అని అర్థం. విచ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, వండర్ఫుల్ ఆర్ ఇంప్రెసివ్. ఓకే, సో ఎగ్జాంపుల్ చూసుకోండి, ద వ్యూ ఫ్రమ్ ద హిల్ టాప్ వాజ్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్. ఆ హిల్ టాప్ నుంచి ఆ వ్యూ అనేది అబ్సల్యూట్లీ చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాను అనమాట. దీనికి సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే వండర్ఫుల్, మార్వలస్, ఫెంటాస్టిక్, ఇన్క్రెడిబుల్. ఎస్టర్డే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూసాం, అవుట్ స్టాండింగ్ కూడా ఇక్కడ మనకి సినోనిమ్లో వస్తుంది. అమేజింగ్, ఎక్స్ట్రాఆర్డినరీ అనమాట ఫ్యాబులస్కి సినోనిమ్స్. ఫ్యాబులస్కి యాంటనిమ్స్ నార్మల్గా ఉండేది, ఆర్డినరీ, మీడియోకర్ అంటే మధ్యస్థంగా ఉండింది, పూర్, ఆఫుల్ అంటే భయంకరంగా ఉంది, టెరిబుల్, డల్. ఓకే, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెసాడ్. ఓకే, ఫెసాడ్ ఈజ్ అ నౌన్ విచ్ మీన్స్ బయటకు కనిపించేటువంటి రూపం. అది ఎస్పెషల్లీ ఫ్రంట్ ఆర్ ఫేస్ ఆఫ్ ఎ బిల్డింగ్ లేదా ఒక సూపర్ఫిషియల్ అపియరెన్స్ దట్ హైడ్స్ ద ట్రూ నేచర్. అంటే అసలైంది కాకుండా పైకి కనిపించేటువంటి రూపాన్ని మనం ఫెసాడ్ అని చెప్తామన్నమాట. ఎగ్జాంపుల్, ద ఫ్రెండ్లీ స్మైల్ వాజ్ అ ఫెసాడ్ టు హైడ్ హర్ యాంగర్ అనమాట. అంటే పైకి నవ్వింది, లోపల కోపంగా ఉంది అని అర్థం అనమాట. అంటే పైకి కనిపించేది దట్ ఈస్ అ ఫెసాడ్ ఫేస్ అనమాట. ఓకే, సినోనిమ్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రంట్, ఎక్స్టీరియర్ బయట కనిపించేది, అపియరెన్స్, ప్రిటెన్స్ అంటే నకిలీ రూపం అనమాట, విచ్ ఈస్ ఫేక్. ఓకే, యాంటనిమ్స్లోకి వస్తే ఇంటీరియర్, రియాలిటీ, ట్రూత్, ఇన్సైడ్ అనమాట. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ ఫెసిలిటేట్. ఫెసిలిటేట్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ అ వర్బ్ విచ్ మీన్స్ సౌకర్యం కల్పించడం, అసిస్ట్ చేయడం. ఓకే, టు మేక్ ద ప్రాసెస్ ఆర్ టాస్క్ ఈజియర్ ఆర్ టు అసిస్ట్ ఆర్ హెల్ప్ చేయడం అనమాట, ఫెసిలిటేట్ చేయడం అనమాట. ఓకే, ఇట్స్ అ వర్బ్. దీనికి ఎగ్జాంపుల్ ఈస్ ద న్యూ సాఫ్ట్వేర్ ఫెసిలిటేట్స్ ఫాస్టర్ కమ్యూనికేషన్ బిట్వీన్ టీమ్స్. అంటే ఆ సాఫ్ట్వేర్ అనేది టీమ్స్ మధ్యలో ఫాస్టర్ కమ్యూనికేషన్ ఇవ్వడానికి మనకి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ దట్. సో సినోనిమ్స్ ఈజ్ అసిస్ట్, సింప్లిఫై, ఎయిడ్, సపోర్ట్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, హిండర్ అంటే అడ్డంకి అని మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ. అబ్స్ట్రక్ట్, ఇంపీడ్ అన్న కూడా అడ్డుపడటం, బ్లాక్, రెస్ట్రిక్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెయిర్ అంటే మనకి ఇక్కడ అడ్జెక్టివ్గా, నౌన్గా, అడ్వర్బ్గా కూడా అది యాక్ట్ చేస్తుంది. బేసిక్గా మనకు తెలిసింది ఏంటి, ఫెయిర్గా ఉండడం అంటే న్యాయంగా ఉండడం, ఆనెస్ట్గా ఉండడం, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వడం అన్నట్టు మనం చెప్తాం. ట్రీటింగ్ పీపుల్ ఈక్వల్లీ అండ్ జస్ట్లీ,
జస్ట్లీ అన్నా కూడా న్యాయబద్ధంగా అని, జస్టిఫై అన్నా కూడా. ఫ్రీ ఫ్రమ్ బయాస్, ఓకే, ఎటువంటి పక్షపాతం లేకుండా ఉంటే మనం దాన్ని ఫెయిర్గా చెప్తాం. నౌన్ అంటే నౌన్ కనుక చూసుకుంటే ఫెయిర్ ఏదైనా మన ఎగ్జిబిషన్ కానీ ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ గ్యాదరింగ్స్ని మనం ఫెయిర్ అని చెప్తూ ఉంటాం. సో లోకల్ ఫెయిర్ వాజ్ వెరీ క్రౌడెడ్, ఆ యొక్క లోకల్ గ్యాదరింగ్ అనేది చాలా క్రౌడీగా ఉందని చెప్తున్నాం. అడ్జెక్టివ్ కనుక మనం ఫెయిర్ ఎలా చెప్పచ్చు? ద టీచర్ గేవ్ ఎవ్రీవన్ ఏ ఫెయిర్ ఛాన్స్, ఒక న్యాయమైన అవకాశం ఇచ్చారు టీచరు. యాడ్వర్బ్గా చెప్పాలంటే ది జడ్జ్ డిసైడెడ్ ద కేస్ ఫెయిర్లీ, అంటే న్యాయపూర్వకంగా దాన్ని కేస్ని సాల్వ్ చేశారు. ఓకే, ఇంకా ఎగ్జాంపుల్ చూడండి. ఎవ్రీవన్ అగ్రీడ్ దట్ ద కాంపిటీషన్ వాజ్ కండక్టెడ్ ఫెయిర్లీ, అందరూ కాంపిటీషన్ అనేది ఇక్కడ కూడా మనకి అడ్వర్బ్ సెంటెన్స్లోకి వచ్చిందనమాట. కాంపిటీషన్ ఫెయిర్గా జరిగిందని ఒప్పుకున్నారు. సినోనిమ్స్ ఇంపార్షియల్, పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా, ఆనెస్ట్, ఈక్విటబుల్, సమానంగా, రీజనబుల్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, అన్ఫెయిర్, బయాస్డ్ అంటే పక్షపాతం చూపించడం, అంటే ఫేవరెటిజం అన్నట్టు, ఇన్ఈక్విటబుల్, ఇన్జస్టిస్, కరప్ట్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ ఫేక్. ఫేక్ అనేది వీ నో మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. నకిలీ, నౌన్గా వర్క్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ అండ్ ఆల్సో వర్బ్. సంథింగ్ దట్ ఈస్ నాట్ రియల్ ఆర్ జెన్యుయిన్, ఇమిటేషన్ అని చెప్పొచ్చు ఫేక్ అంటే, ఆర్ డిసెప్షన్, మోసం అని కూడా చెప్పొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే, ద వాచ్ వాజ్ అ ఫేక్, ఇట్స్ ఎ ఫేక్, అది నకిలీది, ఇట్స్ నాట్ అన్ ఒరిజినల్. అడ్జెక్టివ్, హీ వోర్ అ ఫేక్ స్మైల్, ఎలాంటి స్మైల్? ఫేక్ స్మైల్ టు హైడ్ హిజ్ యాంగర్. వర్బ్, షీ ట్రై టు ఫేక్, తను ఫేక్ చేయడానికి చూసింది. వర్బ్, షీ ట్రై టు ఫేక్ ఇల్నెస్ టు అవాయిడ్ స్కూల్ అనమాట. ఓకే, నెక్స్ట్ సినోనిమ్స్, కౌంటర్ఫీట్ అంటే నకిలీ, ఫోర్జ్డ్, ఇమిటేషన్, బోగస్, షామ్ అన్నా కూడా చాలా మాయ చేసి మాట్లాడటం లేకపోతే మాయ చేయడం అన్నట్టు. ఓకే, యాంటనిమ్స్, జెన్యుయిన్, రియల్, అథెంటిక్, లెజిటమేట్, అథెంటిక్, రియల్, ట్రూ, ఒరిజినల్, ట్రస్ట్వర్తీ, ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెలసీ. ఫెలసీ, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ అబద్ధం లేదా తప్పుదారి పట్టించడం. ఏ మిస్టేకెన్ బిలీఫ్ ఆర్ మిస్కన్సెప్షన్ లేదా ఏ ఫాల్స్ ఆర్ ఏ మిస్లీడింగ్ ఐడియా. దీనికి ఎగ్జాంపుల్, బిలీవింగ్ దట్ ఆల్ రిచ్ పీపుల్ ఆర్ హ్యాపీ ఇన్ అ బిలీవింగ్ దట్ ఆల్ రిచ్ పీపుల్ ఆర్ హ్యాపీ ఈజ్ ఎ కామన్ ఫెలసీ. అది ఒక జనరల్గా అందరూ నమ్మేటువంటి ఒక అబద్ధపు మాట అని చెప్తున్నారు అనమాట. మిస్బిలీఫ్ అని చెప్పచ్చు, ఒక మూఢనమ్మకం అని చెప్పచ్చు, తప్పుడు నమ్మకం. డెల్యూజన్, మోసం. మిస్కన్సెప్షన్, ఇల్యూజన్ అంటే ఊహ, అంతే, తప్పుడు ఊహ అంటే ఓవర్ థింకింగ్ అనే ఉద్దేశంతో చెప్తున్నారు. మిత్ అంటే అది మన ఊహ, కానీ అది నిజం కాదు, అందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలీదు. యాంటనిమ్స్, ట్రూత్, ఫ్యాక్ట్, రియాలిటీ, యాక్యురసీ, కరెక్ట్గా, స్పష్టంగా, క్లుప్తంగా, సర్టైనిటీ, ఖచ్చితంగా, నిశ్చయంగా. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ ఫేమస్. ఫేమస్, ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్, ఫేమస్ అంటే మనకు తెలుసు, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ప్రసిద్ధమైనది. ఓకే, వెల్ నోన్ బై మెనీ పీపుల్, సెలబ్రేటెడ్ ఆర్ రికగ్నైజ్డ్ వైడ్లీ, ఏదైనా సరే ఒక వస్తువు కానీ మనిషి కానీ. ఓకే, షీ బికేమ్ ఫేమస్ ఫర్ హర్ ఎక్సెప్షనల్ సింగింగ్ టాలెంట్. ఓకే, ఎక్సెప్షనల్, ఇక్కడ ఎక్సెప్షనల్ అనే వర్డ్ వచ్చింది, చాలా అరుదైన, చాలా అంటే లైక్ విచ్ ఇస్ ఎక్స్ట్రాఆర్డినరీ అని చెప్పచ్చు. ఓకే, ఎక్సెప్షనల్ సింగింగ్ టాలెంట్, తనకు అంత అద్భుతమైనటువంటి, ఎవరికి లేనటువంటి, అసహజమైనటువంటి రేర్ టాలెంట్ వల్ల షీ బికేమ్ ఫేమస్. సినోనిమ్స్, రినౌండ్, పాపులర్, ఎమినెంట్ అన్నా కూడా చాలా ప్రసిద్ధమైనది, ఫేమస్. డిస్టింగిష్డ్, గౌరవనీయమైన, నోటబుల్. ఓకే, యాంటనిమ్స్, అన్నోన్, ఆబ్స్క్యూర్, అన్రికగ్నైజ్డ్, అనానిమస్. ఓకే, అంటే ఎవరికి తెలియని వాళ్ళు, అనామకులు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెనెటిక్. ఓకే, ఫెనెటిక్, ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఏదైనా సరే ఓవర్గా పిచ్చి ఉండడం అనమాట, దేని మీదైనా సరే ఎక్కువ మక్కువ ఉండడం అనమాట. సో ఎ పర్సన్, నౌన్లో కనుక మనం చెప్పాలంటే ఎ పర్సన్ విత్ అ స్ట్రాంగ్ అండ్ హ్యాబిచువల్ లైకింగ్ ఫర్ సంథింగ్. ఎగ్జాంపుల్, ఒక అలవాటు కానీ, ఒక రిలీజియన్, ఒక హాబీ, దేని మీదైనా అత్యంత పిచ్చి ఉండొచ్చు.
adjective showing extreme enthusiasm or zeal, ఎక్సెసివ్లీ డివోటెడ్ ఆర్ ప్యాషనేట్, దేని మీదైనా సరే ఎక్కువగా మక్కువగా చూపించడం, ఎక్కువగా ఇష్టం చూపించడాన్ని మనం ఫెనెటిక్గా చెప్పచ్చు. ఎగ్జాంపుల్, హీ ఈజ్ సచ్ అ ఫెనెటిక్ అబౌట్ క్రికెట్ దట్ హీ వాచెస్ ఎవ్రీ సింగిల్ మ్యాచ్. అంటే అంత పిచ్చి ఉంది అతనికి. సినోనిమ్స్, జెలాట్ అంటే రాదర్ మతోన్మాదం అని చెప్పేదానికన్నా ఒక రిలీజియన్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళని చెప్పచ్చు. ఎక్స్ట్రీమిస్ట్, ఎంతూజియాస్టిక్, ఓకే, అలాగే డివోటీ. ఓకే, నెక్స్ట్ యాంటనిమ్స్, మోడరేట్, రేషనల్, వివేకంగా ఉండడం, బ్యాలెన్స్డ్, ఇండిఫరెంట్, డిస్పాషనేట్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫ్యాసినేటింగ్. ఫ్యాసినేటింగ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అట్రాక్టివ్, అంటే ఆకర్షణీయంగా ఉండేది, మంత్రముగ్ధుల్ని చేసేది. ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్ ఆర్ చార్మింగ్, క్యాప్చరింగ్ అటెన్షన్ కంప్లీట్లీ. ఓకే, ద మెజిషియన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ సో ఫ్యాసినేటింగ్ దట్ ద ఆడియన్స్ కుడ్ నాట్ టేక్ దెర్ ఐస్ ఆఫ్ హిమ్. ఓకే, అంత అద్భుతంగా ఉంది, ఎవరు అసలు కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్నారు. సినోనిమ్స్, క్యాప్టివేటింగ్, చార్మింగ్, ఇంట్రూజింగ్, ఓకే, అల్యూరింగ్ అన్నా కూడా ఇట్ ఈస్ వెరీ అట్రాక్టివ్, సుందరంగా, మనోహరంగా ఉంది అని చెప్పడానికి. ఎంగేజింగ్. ఓకే, యాంటనిమ్స్, బోరింగ్, డల్, అన్ఇంట్రెస్టెడ్, టీడియస్, ఓకే, మండేన్. ఓకే, మండేన్ అంటే విసుగ్గా ఉండడం, నార్మల్గా అంటే అంత ఇంట్రెస్టింగ్గా లేకపోవడం, డల్గా ఉండడం అనమాట. నెక్స్ట్ ఈజ్ ఫ్యాసినేషన్. ఇట్స్ అ నౌన్, ఆకర్షణ. సేమ్ అక్కడ వర్డ్స్ ఇక్కడికి వస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నౌన్ అనమాట. ద పవర్ టు అట్రాక్ట్ ఆర్ హోల్డ్ అటెన్షన్, ఇంటెన్స్ ఇంట్రెస్ట్ ఆర్ చామ్. దీనికి ఎగ్జాంపుల్, హెర్ లవ్ ఫర్ ఆస్ట్రానమీ వాజ్ ఎ లైఫ్ లాంగ్ ఫ్యాసినేషన్ దట్ ఇన్స్పైర్డ్ హెర్ కెరీర్ యాజ్ అన్ ఆస్ట్రోనామర్. అంటే తనకి ఆస్ట్రోనామీ మీద ఉన్నటువంటి ఆ ఫ్యాసినేషన్ తనని ఎంతగా ఇన్స్పైర్ చేసిందంటే తన ఆస్ట్రోనామర్ అయ్యే విధంగా. ఓకే, సినోనిమ్స్ చూడండి, చామ్, అల్యూరింగ్ అన్నాం, ఇక్కడ అల్యూర్, క్యాప్టివేటింగ్ అన్నాం, ఇక్కడ క్యాప్టివేషన్, ఎంచాంట్మెంట్, అపీల్. ఓకే, యాంటనిమ్స్, బోర్డమ్, డిసింట్రెస్ట్, రిపల్షన్, అన్అట్రాక్టివ్నెస్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్, ఇట్ ఈస్ ఫ్యాసన్. ఓకే, ఫ్యాసన్, ఇది we often listen to this word, especially people who travel in flights, లేదా మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం. ప్లీజ్ ఫ్యాసన్ యువర్ సీట్ బెల్ట్ అంటారు. ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ బలంగా కట్టుకోవడం లేదా ముడి పెట్టడం. సో ముడి పెట్టడం అనమాట. అంటే టు అటాచ్, సెక్యూర్ ఆర్ ఫిక్స్ సంథింగ్ ఫర్మ్లీ ఇన్ ప్లేస్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ప్లీజ్ ఫ్యాసన్ యువర్ సీట్ బెల్ట్ బిఫోర్ ద ప్లేన్ టేక్స్ ఆఫ్. అంటే మీ యొక్క సీట్ బెల్ట్స్ని బలంగా కట్టుకోండి అని చెప్తున్నారు అనమాట. ఫ్యాసన్ అంటే అది అర్థం. సినోనిమ్స్, సెక్యూర్ చేసుకోవడం, అటాచ్, టై, బైండ్, ముడి పట్టడం, లాక్. ఓకే, కమింగ్ టు యాంటనిమ్స్, లూజన్, రిలీజ్, అన్టై, detach, unfasten. Okay, next word is fastidious. Okay, fastidious is an adjective which means ఎక్కువగా కీన్గా అబ్జర్వ్ చేసి ప్రతిదీ పట్టించుకునేటువంటి ఉండేదా ఆ క్వాలిటీని మనము ఈ విధంగా చెప్తాం ఫ్యాస్టిడియస్ అని. సూక్ష్మంగా పరిగణించే లేదా కష్టపడి శ్రద్ధ చూపేటువంటిది, వెరీ అటెంటివ్ టు డీటెయిల్, అలాగే హార్డ్ టు ప్లీజ్, షోయింగ్ ఎక్సెసివ్ కన్సర్న్, చిన్నదాన్ని కూడా ఓవర్గా కన్సర్న్ చూపించడం అనమాట. లేదా క్లీన్లీనెస్ కానీ యాక్యురసీలో కానీ పర్ఫెక్షనిస్ట్లు అంటారు కదా, ఇది ఇలా ఎందుకుంది, ఇది ఇలా ఎందుకుంది, అలా ఆ టైప్ అనమాట. She is so fastidious about her writing that she edits every sentence multiple times అనమాట. తను ఎంత పర్టికులర్ అంటే తన రైటింగ్లో ప్రతిసారి ఏదైనా అటు ఇటు అయితే ఎడిట్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. సినోనిమ్స్, మెటిక్యులస్, క్షుణ్ణంగా పరిశీలించేది, పికీ, అలాగే పర్టికులర్, కేర్ఫుల్, ఎగ్జాక్టింగ్, ఫస్సీ అంటే తీవ్రంగా శ్రద్ధ చూపించడం. ఓకే, యాంటనిమ్స్, కేర్లెస్గా ఉండడం, ఈజీ గోయింగ్, అన్కన్సర్న్డ్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫ్యాటిగ్. ఇట్ యాక్ట్స్ యాజ్ బోత్ నౌన్ అండ్ వర్బ్ విచ్ మీన్స్ అ టైర్డ్నెస్, అలసట. సో నౌన్ అండ్ వర్బ్ అన్నాం కాబట్టి ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎక్సర్షన్, ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్ని మనం చెప్తాం. వర్బ్, టు కాజ్ సమ్ వన్ టు ఫీల్ ఎగ్జాస్టెడ్.
okay, we're causing it, okay. Example, after the marathon he was overcome the fatigue sorry he was overcome with fatigue and could barely stand, okay. One second, sorry, yeah, ఓకే. ఫ్యాటిగ్ అంటే అలసిపోవడం. సో మ్యారథాన్ తర్వాత అతనికి తీవ్రమైన అలసట వల్ల అతను కనీసం నుంచోలేకపోయాడని చెప్తున్నారు. సో సినోనిమ్స్ ఎగ్జాషన్, వియరీనెస్, అలసట, టయర్డ్నెస్, లెథార్జీ అన్నా కూడా డల్గా ఉండడం. యాంటనిమ్స్ ఎనర్జీ, విగర్, శక్తివంతంగా ఉండడం. స్ట్రెంగ్త్, రిఫ్రెష్మెంట్, వైటాలిటీ అంటే ఆ లైవ్లీనెస్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫ్యాషియస్, ఓకే. సో ఫ్యాషియస్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ అర్థం లేకుండా ఉండడం, మూర్ఖంగా ఉండడం, మూర్ఖత్వం అని చెప్పొచ్చు. సిల్లీ ఆర్ ఫులిష్ ఎస్పెషల్లీ ఇన్ ఎ స్మగ్ ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ వే, ఓకే. హిస్ సజెషన్ టు క్విట్ ద ప్రాజెక్ట్ వితౌట్ అనలైజింగ్ డేటా వాజ్ కంప్లీట్లీ ఫ్యాషియస్, ఓకే. విచ్ మీన్స్ ఆలోచించకుండా మూర్ఖత్వంతో తీసుకున్నాడు నిర్ణయం అన్నట్టు చెప్తున్నాం అనమాట, ఎస్పెషల్లీ తన సెల్ఫ్ విషయంలో. సినోనిమ్స్ సిల్లీ, ఫూలిష్, అబ్సర్డ్ అన్నా కూడా అర్థం లేనిది. ఇనేన్ అన్నా కూడా అర్థం లేకపోవడం, మూర్ఖత్వంగా ఉండడం, ఫూలిష్గా ఉండటం, ఓకే. ప్రీపోస్టరస్ అన్నా కూడా అర్థరహితంగా ఉండడం, ప్రీపోస్టరస్. నెక్స్ట్ యాంటనిమ్స్ వైజ్, సెన్సిబుల్, ఇంటెలిజెంట్, రేషనల్, థాట్ఫుల్, ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ ఫీజిబుల్. feasible acts as an adjective which means there is a possibility of doing అనమాట, possibility to do things easily, conveniently, practical and workable. It will definitely work. With example చూడండి, with proper planning the project is entirely feasible within 6 months. అంటే 6 monthsలో ఒక ప్రాపర్ ప్లానింగ్ అనుకుంటే మనం ఖచ్చితంగా ప్రాజెక్ట్ని చేయొచ్చు అని చెప్తున్నారు. దీనికి సినోనిమ్స్ పాసిబుల్, ఇట్స్ అచీవబుల్, వర్కబుల్, ప్రాక్టీసబుల్ అండ్ అటైనబుల్. దాన్ని చేరుకోగలం, దాన్ని చెయ్యగలం, సాధ్యపడుతుంది. యాంటనిమ్స్ ఇంపాసిబుల్, ఇంప్రాక్టికల్, అన్వర్కబుల్, అలాగే అన్రియలిస్టిక్, అలాగే అన్అటైనబుల్. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఫీబుల్, ఓకే. ఫీబుల్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ బలహీనత లేదా బలంగా లేకపోవడం, అంటే ల్యాకింగ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఎనర్జీ ఆర్ ఎఫెక్టివ్నెస్, వీక్గా ఉండడం అంటే ఫీబుల్ అంటే. ఎగ్జాంపుల్, ద ఓల్డ్ మ్యాన్స్ వాయిస్ వాజ్ సో ఫీబుల్ దట్ వీ కుడ్ బేర్లీ హియర్ హిమ్ అనమాట, ఓకే. సో అంత బలహీనంగా ఉంది అతని వాయిస్, వీ కాంట్ ఈవెన్ హియర్ అనమాట. సినోనిమ్స్ చూడండి, వీక్, ఫ్రెజైల్, ఫ్రెయిల్ అన్నా కూడా వీక్గా ఉండడం. ఇన్ఫర్మ్, డెలికేట్, సో ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్ ఉంటాయన్నమాట. యాంటనిమ్స్ స్ట్రాంగ్గా ఉండడం, పవర్ఫుల్, రోబస్ట్, దృఢంగా ఉండడం, స్టర్డీ, ఇట్స్ బలంగా ఉండడం, హెల్దీ, ఓకే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ ఫెలిసిటీ. సో ఫెలిసిటీ విచ్ మీన్స్ ఇట్స్ అ నౌన్, సో లైక్ రిప్రజెంటింగ్ ద హ్యాపీనెస్, great happiness, the ability to express things appropriately and efficiently. Example, she felt pure felicity when she reunited with her childhood friends after many years, okay. తను చాలా సంతోషంగా ఫీల్ అయింది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని కలిసినప్పుడు అని. సినోనిమ్స్ చూడండి, హ్యాపీనెస్, జాయ్, బ్లిస్, డిలైట్, ప్లెజర్, ఎక్సైట్మెంట్, ఎంతూసియాజం, ఓకే, వైటాలిటీ, ఓకే, ఇవన్నీ వస్తాయన్నమాట. యాంటనిమ్స్ మిజరీ, అన్హ్యాపీనెస్, సారో, సాడ్నెస్, గ్రీఫ్, ఓకే. నెక్స్ట్ వర్డ్ ఈస్ ఫెరోషియస్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అంటే క్రూరంగా ఉండడం, భయంకరంగా ఉండడం అనమాట. సావేజ్లీ, ఫియర్స్, వైలెంట్ అండ్ ఇంటెన్స్, తీవ్రమైన, దారుణమైన, అతి క్రూరమైన అని చెప్పచ్చు. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ద టైగర్ గేవ్, ఎగ్జాంపుల్ చూడండి, ద టైగర్ గేవ్ అ ఫెరోషియస్ గ్రౌల్ వెన్ ఇట్ సెన్స్డ్ డేంజర్ నియర్ బై, అంటే చాలా ఫెరోషియస్, చాలా క్రూరమైన గర్జన ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సినోనిమ్స్ ఫియర్స్, భయంకరమైన, సేవేజ్ అన్నా కూడా క్రూరమైన, విషియస్ అన్నా కూడా దారుణమైన, బ్రూటల్, ఇంటెన్స్. దీస్ ఆర్ ద యాంటనిమ్స్. దీస్ ఆర్ ద సినోనిమ్స్. కమింగ్ టు యాంటనిమ్స్, జెంటిల్ విచ్ ఈస్ నాట్ క్రూరంగా ఉండేది కాకుండా స్మూత్, లైక్ కామ్,
జెంటిల్, కామ్, మైల్డ్, పీస్ఫుల్, టెండర్, సున్నితంగా ఉండేది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెర్వర్. ఓకే, ఫెర్వర్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ నౌన్ విచ్ మీన్స్ హ్యాపీగా ఉండడం. అంటే హ్యాపీ అని కాదు కానీ అత్యధిక ఓవర్ రియాక్ట్ అవ్వనట్టు, అంత ఓవర్గా ఉండడం అనమాట, ఇంటెన్స్గా ఫీల్ అవ్వడం అనమాట. ఓకే, స్ట్రాంగ్ ఎంతూజియాజం ఆర్ జీల్, బీ ఇట్ హ్యాపీనెస్ ఆర్ బీ ఇట్ యాంగర్ ఆర్ ఎనీ ఫీలింగ్ విచ్ ఇస్ వెరీ ఇన్ హైపర్. ఓకే, షీ స్పోక్ విత్ సచ్ ఫెర్వర్ about environmental conservation that everyone was inspired to take action. అంటే తను అంత ఆవేశంతో లేకపోతే అంత స్ట్రాంగ్ జీల్తో, ప్యాషన్తో మాట్లాడింది కాబట్టి అందరూ రెడీ టు టేక్ ద యాక్షన్. దీనికి సినోనిమ్స్ వచ్చేసి ప్యాషన్, జీల్, ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్ ఆల్సో విచ్ మీన్స్ ఉత్సాహం, ఎంతూజియాజం, ప్యాషన్. ఓకే, విచ్ ఈజ్ అన్ ఫెర్వర్ అనేది నౌన్ అని చెప్పాం. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్, apathy, ఆసక్తి లేకుండా ఉండడం, లెథార్జీ, కూల్నెస్, డిసింట్రెస్ట్. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫెటిష్. ఫెటిష్ ఇస్ అ నౌన్ విచ్ మీన్స్ అగైన్ ఆసక్తి, ఇంట్రెస్ట్ అని చెప్పచ్చు. అన్ ఆబ్జెక్ట్, ఐడియా ఆర్ యాక్టివిటీ దట్ సమ్వన్ ఈజ్ అన్యూజువల్లీ ఆర్ ఎక్సెసివ్లీ డివోటెడ్. ఎక్సెసివ్గా పిచ్చెక్కిపోవడం అనమాట ఏదైనా విషయం గురించి, లేదా ఒక స్ట్రాంగ్ అబ్సెషన్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, హీ హ్యాస్ ఎ ఫెటిష్ ఫర్ వింటేజ్ వాచెస్. హీ హ్యాస్ ఎ ఫెటిష్ ఫర్ వాట్, దేనికి అతనికి అంత ఆసక్తి ఉంది, ఫర్ వింటేజ్ వాచెస్ అండ్ కలెక్ట్స్ దెమ్ అబ్సెసివ్లీ అనమాట, పిచ్చి ఎక్కినట్టు కలెక్ట్ చేస్తాడు. సో ఎగ్జాంపుల్ సినోనిమ్స్, అబ్సెషన్, ఫిక్సేషన్ అన్నా కూడా ఎక్కువ ఇష్టం చూపించడం, మక్కువ చూపించడం. క్రేజ్, మేనియా, ప్రీ ఆక్యుపేషన్ అన్నా కూడా నిమగ్నం అయిపోయి ఉండడం. ఓకే, ఐ హ్యావ్ ఎ ఫెటిష్ టువర్డ్స్ ఫిక్షనల్ బుక్స్, ఐ హ్యావ్ ఫెటిష్ టువర్డ్స్ లైక్ ఏదో ఒకటి గ్యాడ్జెట్స్, ఇలా. ఓకే, యాంటోనిమ్స్, డిసింట్రెస్ట్, డిస్రిగార్డ్, నిర్లక్ష్యం చేయడం, ఎవర్షన్, విరక్తి, డిటాచ్మెంట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కమింగ్ టు నెక్స్ట్ వర్డ్, ఫ్యూడ్. ఫ్యూడ్ యాక్ట్స్ యాజ్ ఎ నౌన్ అండ్ వర్బ్. అంటే పోరాటం, శత్రుత్వం, విరోధ భావం అన్నమాట. అంటే చూడండి, ఎ ప్రొలాంగ్డ్ అండ్ బిటర్ క్వారల్ ఆర్ కాన్ఫ్లిక్ట్. ఎవరి మధ్యన, ఫ్యామిలీస్ మధ్యలో కానీ, గ్రూప్స్ మధ్యలో కానీ, ఇండివిజువల్స్ మధ్యలో కానీ ఫ్యూడ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద టూ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ ఇన్ ఎ బిటర్ ఫ్యూడ్. ఓకే, ఒక శత్రుత్వం ఉంది వాళ్ళ మధ్యలో ఫర్ ఓవర్ 2 decades, దాదాపుగా 2 decades వరకు వాళ్ళ మధ్యన దే హ్యావ్ బీన్ ఇన్ అ ఫ్యూడ్, ఒక విరోధ భావంలో ఉన్నారు. సినోనిమ్స్, కాన్ఫ్లిక్ట్, రైవల్రీ, డిస్ప్యూట్, హాస్టిలిటీ, ద్వేషం, స్ట్రిఫ్. ఓకే, స్ట్రిఫ్ అన్నా కూడా ఇట్ ఈస్ లైక్ అగైన్ రైవల్రీ అంటే కలహం అనమాట. యాంటోనిమ్స్ చూడండి, హార్మనీ, సామరస్యంగా ఉండడం, ఫ్రెండ్షిప్, పీస్, అకార్డ్, ఒప్పందం లేదా అనుబంధం, ఎమిటీ విచ్ ఈజ్ ఆల్సో అ గుడ్ బ్రదర్హుడ్ లాగా ఫీల్ అవ్వడం, లేక ఒక ఫ్రెండ్లీ నేచర్గా ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫికిల్. ఫికిల్ అనేది కూడా మనం జనరల్గా ఫికిల్ మైండెడ్ అని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం మన డైలీ రొటీన్లో ఎవరైనా తిట్టడానికైనా కూడా. అడ్జెక్టివ్, చంచలమైనటువంటిది లేదా స్థిరత్వం లేని, అస్థిరత్వం ఉండేది. ఫ్రీక్వెంట్లీ చేంజింగ్ ఇన్ ఫీలింగ్స్, ఒపీనియన్స్ ఆర్ లాయల్టీస్, ఇన్కన్సిస్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, హర్ ఫికిల్ నేచర్ మేడ్ ఇట్ హార్డ్ ఫర్ ఎనీ వన్ టు రిలై ఆన్ హర్ డెసిషన్స్. అంటే తన చంచల మనస్తత్వం వల్ల ఎవరికి తన నిర్ణయాల మీద నమ్మకం లేదు. సినోనిమ్స్, చేంజబుల్, ఇన్కాన్స్టెంట్, వాలటైల్, అస్థిరత్వం, అన్స్టేబుల్, వేరియబుల్, ఇట్ ఈస్ మూవింగ్. Okay, it is not constant. Antonyms, which means constant, stable, steady, unchanging, invariable. Okay, moving on to the next word, which is fictitious. Okay, so fictitious, it is an adjective which means again ఈ వర్డ్ కూడా మనకి మీనింగ్ ఫ్యాబ్రికేటెడ్ లాగే వస్తుంది. కల్పించడం, క్రియేట్ చేయడం, కల్పనాత్మకంగా ఉండడం. నాట్ రియల్ ఆర్ ట్రూ, ఇన్వెంటెడ్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్. అది స్టోరీ కానివ్వండి, ఎగ్జాంపుల్ కానివ్వండి, ఏదైనా ఎవరైనా మోసం చేయడానికి కూడా కథలు అల్లడం కానీ ఫిక్టీషియస్ అనేది మనం చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ద నోవెల్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫిక్టీషియస్ క్యారెక్టర్స్ దో ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అనమాట. ఓకే, సో నావెల్ నిండా కూడా ఫిక్టీషియస్ క్యారెక్టర్, కల్పిత పాత్రలే ఉన్నాయి, అది రియల్ ఈవెంట్స్ బేస్ మీద తీసినప్పటికీ కూడా అని చెప్తున్నారు. సో సినానిమ్స్, ఇమాజినరీ, ఫ్యాబ్రికేటెడ్, ఈ వర్డ్ మళ్ళీ మనకి రిపీట్ అయింది. ఫాల్స్, అన్రియల్,
ఇన్వెంటెడ్, సృష్టించబడినది. నెక్స్ట్ యాంటనిమ్స్ చూడండి, దీనికి ఆపోజిట్ ఏముంటుంది? రియల్, జెన్యున్గా ఉండడం, ట్రూగా ఉండడం, అథెంటిక్గా ఉండడం, యాక్చువల్గా ఉండడం అనమాట, రియల్గా ఉండడం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈజ్ ఫెడిలిటీ. సో ఫెడిలిటీ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ నమ్మకం లేదా విశ్వాసం. ఫెయిత్ఫుల్నెస్ టు ఎ పర్సన్ లేదా ఫెయిత్ఫుల్నెస్ టు ఎ కాజ్ ఆర్ బిలీఫ్ లేదా యాక్యురసీ ఆర్ ఎగ్జాక్ట్నెస్. ఎగ్జాంపుల్, హీ షోడ్ గ్రేట్ ఫిడిలిటీ టు హిస్ ఫ్రెండ్, అంటే తన ఫ్రెండ్కి తను చాలా నమ్మకాన్ని చూపించాడు. సినోనిమ్స్, లాయల్టీ, విధేయత, విశ్వాసం. ఓకే, ఫెయిత్ఫుల్నెస్, డివోషన్, అలీజియన్స్ అన్నా కూడా విధేయత, కట్టుబడి ఉండడం. యాంటనిమ్స్, డిస్లాయల్టీ, ట్రియకరీ విచ్ మీన్స్ ద్రోహం. నెక్స్ట్ ఇన్ఫెడిలిటీ, దీనికి ఆపోజిట్ వర్డ్ బీట్రేయల్, అన్ఫెయిత్ఫుల్నెస్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫిండిష్. ఓకే, ఫిండిష్ విచ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, ఇది అర్థం కూడా మనకి క్రూరమైనది అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఎక్స్ట్రీమ్లీ క్రూయల్, విగ్డ్ అండ్ డెవిలిష్ విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇన్ అ ఆర్ క్లవర్ ఇన్ అ విగ్డ్ వే, ఏదైనా చెడు ఆలోచనలతో కూడినటువంటి దాన్ని ఏమంటారు బిహేవియర్ లేకపోతే మైండ్ సెట్ అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాంపుల్, ద విలన్స్ ఫెయిండిష్ ప్లాన్. ఓకే, తన యొక్క క్రూరమైన భయంకరమైన అంటే ఒక చెడు చేయాలనే ఆలోచన భావంతో ఉండేటువంటి ప్లాన్ కాజ్డ్ ట్రబుల్ టు హోల్ విలేజ్. సినోనిమ్స్, క్రూయల్, విక్డ్, దారుణమైన, ఇవిల్, డయాబాలికల్. సో డయాబాలికల్ మనకి డి సిరీస్లో కవర్ చేసాం, మళ్ళీ వచ్చింది. ఓకే, ఇట్స్ వెరీ రాంగ్, వెరీ క్రూరంగా భయంకరంగా ఉండేది, అవతల వాళ్ళకి హాని కలిగించేలా ఉండేది. డిమానిక్ అన్నా కూడా భయంకరమైనది. యాంటనిమ్స్ విచ్ మీన్స్ ఆపోజిట్ వర్డ్, కైండ్, గుడ్, జెంటిల్, హ్యూమెన్, బెనెవలెంట్ మనకి బీ సిరీస్లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. బెనెవలెంట్ విచ్ మీన్స్ హ్యావింగ్ దట్ కైండ్నెస్, హ్యావింగ్ దట్ సెన్స్ ఆఫ్ స్మూత్నెస్, గుడ్ హార్ట్, లైక్ కనికరం చూపించినట్టు, మెర్సీ ఉన్నట్టు. నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఫియర్స్. సో ఫియర్స్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ ఆల్సో విచ్ ఈస్ స్ట్రాంగ్, వైలెంట్ ఆర్ ఇంటెన్స్, బాగా క్రూరంగా ఉండేది. షోయింగ్ ఎక్స్ట్రీమ్ ఫోర్స్, ఎనర్జీ ఆర్ అగ్రెసివ్నెస్, ముఖ్యంగా ఇది కోపానికి మనం యూజ్ చేస్తాం. ఫియర్స్. ఎగ్జాంపుల్, ద డాగ్ గేవ్ ఎ ఫియర్స్ బార్క్ వెన్ స్ట్రేంజర్స్ అప్రోచ్డ్ ద హౌస్ అనమాట. తను డాగ్ చాలా క్రూరమైన భయంకరమైనటువంటి అరిచింది స్ట్రేంజర్స్ ఇంటికి వచ్చినప్పుడు. సినోనిమ్స్, ఫెరోషియస్, సేవేజ్, వయలెంట్, రూత్లెస్, మెర్సీలెస్. యాంటనిమ్స్, జెంటిల్, కామ్, మైల్డ్, వార్మ్, ఫ్రెండ్లీ, ఆల్ దిస్. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ విచ్ ఈస్ ఫిల్దీ. ఇట్స్ అన్ అడ్జెక్టివ్ విచ్ మీన్స్ చెడ్డది, లేకపోతే ఇట్స్ నాట్ క్లీన్, స్వచ్ఛంగా లేనిది, ప్యూర్గా లేనిది. ఆఫ్టర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆఫ్టర్ ప్లేయింగ్ ఇన్ ద మడ్ ద చిల్డ్రన్స్ క్లోత్స్ వర్ ఫిల్దీ. సినోనిమ్స్, డర్టీ, గ్రిమీ అన్న కూడా మురికిగా ఉండడం, స్క్వాలిడ్, అసహ్యంగా ఉండడం, నాస్టీ, ఆబ్సీన్ అన్న కూడా అసహ్యంగా చిరాగ్గా ఉండడం, వల్గర్. నెక్స్ట్ యాంటనిమ్స్, క్లీన్, ప్యూర్, నీట్, స్పాట్లెస్, ప్రాపర్. ఓకే, ఇవన్నీ వస్తాయన్నమాట. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ వర్డ్ ఆఫ్ దిస్ వీడియో, ఫ్లెగీషియస్. సో ఫ్లెగీషియస్ ఇస్ అన్ అడ్జెక్టివ్, క్రూరంగా, దారుణంగా. మనకి ఎఫ్ వర్డ్లో మోస్ట్లీ అన్ని ఫియర్స్, ఫ్లెగీషియస్, ఫెరోషియస్, ఇవన్నీ క్రూరత్వానికి సంబంధించే వర్డ్సే ఎక్కువ ఉన్నాయి. సో ఎక్స్ట్రీమ్లీ విగ్డ్ ఆర్ విలైనస్. ఓకే, షాకింగ్, క్రిమినల్ ఆర్ ఈవిల్, అంటే ఈవిల్ మైండ్ సెట్ ఉన్న, చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ద క్రిమినల్స్ ఫ్లెగీషియస్ యాక్ట్స్ షాక్ ద ఎంటైర్ టౌన్ అనమాట. ఓకే, సో ఫ్లెగీషియస్ అంటే క్రూరమైన, దారుణమైన, ఎక్స్ట్రీమ్లీ విక్డ్ అండ్ విలనీస్. ఎగ్జాంపుల్, ద క్రిమినల్స్ ఫ్లెగీషియస్, అతని యొక్క ఫ్లెగీషియస్ యాక్ట్స్ అనేవి షాక్డ్ ద ఎంటైర్ టౌన్. సో దీనికి సినోనిమ్స్, విగ్డ్ అంటే కూడా చెడ్డ అని మనం చెప్పుకున్నాం, బ్యాడ్ అనేది. వైల్, హీనస్,
హీనస్ అన్నా కూడా అతి క్రూరమైనటువంటిది అని చెప్పొచ్చు అన్నమాట. క్రూరం అంటే మైండ్ సెట్ అని చెప్పొచ్చు. విలైనస్ అట్రాషియస్, భయంకరమైనటువంటిది. కమింగ్ టు యాంటనిమ్స్, గుడ్, వర్చువస్, నైతికంగా మంచి లక్షణాలతో ఉండగా సద్గుణాలతో ఉండేవాళ్ళు. నోబుల్, రైటియస్ ఇస్ ధార్మికంగా ఉండడం. ఆనెస్ట్. ఓకే, సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 30 వర్డ్స్, ఆల్మోస్ట్ 29 వర్డ్స్ అనుకుందాం. మనకి ఎఫ్ సిరీస్లో బ్లాక్ బుక్లో దాదాపుగా 60 వర్డ్స్ అయితే ఉన్నాయి. హాఫ్ వరకు ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన హాఫ్ వర్డ్స్ వీ విల్ కంప్లీట్, సో దట్ ఎఫ్ సిరీస్ కూడా నెక్స్ట్ వీడియోతో అయిపోతుంది. దాని తర్వాత మనం వెంటనే అదర్ ఆల్ఫాబెట్స్ కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు చాలా చాలా మంచి రీచ్, సపోర్ట్ వస్తుంది. లైక్ మీ అందరికీ తెలుసు, నాకంటూ టీం అనేది ఎయిమ్ హైకి లేదు. ఇట్స్ లైక్ వన్ ఉమెన్, నేనే మొత్తం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం, కంటెంట్ గ్యాదర్ చేసుకోవడం, దాన్ని పీపీటీ రూపంలో పెట్టడం, దానికి ఇమేజెస్ పెట్టడం, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకొని రికార్డింగ్ చేయడం, వీడియోస్ అప్లోడ్ చేయడం, థంబ్నెయిల్ చేసుకోవడం. సో అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవడం వల్ల కొన్నిసార్లు డిలేస్ అనేవి ఉన్నాయి. సో డోంట్ మైండ్. అఫ్ కోర్స్ నేను ఫాస్ట్గానే వీడియోస్ అప్లోడ్ అయితే చేస్తాను, బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.